లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది. దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత రాము సీతల బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టారు, బంగారు రాజు. బంగారు రాజు. ఆ రోజునే రాముకి బావవరసైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి. పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరం అమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారు రాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట. వీళ్ళకి పెళ్లి చేసేద్దాంరా. చేసేద్దాం అత్త, మరి ఇప్పుడేగా పేర్లెట్టాం. పంతులోరు వాళ్ళ పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే? ఎన్ని గండాలు దాటితే కళ్యాణ గడియలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ జాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాకి చచ్చాను. వాసి వాడి తస్సదియా నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానసదర్శినికి వెళ్ళి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామే? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 పద. అచ్చున అలానే ఉన్నాడే, మక్కికి మక్కి దిపాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. వీడేంటి ఇంత అయిపోయాడు? ఇక్కడ నిమిషాలు, అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనవే బాబు. బంగారాజు, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ మందే. అద్దరింద్ర పద. 2 డీలు కొట్టేసారు, మన 5,000 మనకు వచ్చేసింది. చూసుకోవే. ఏది చూడండి. ఏమైంది? ఏం కాలేదు కదా? బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తినా? ఎలా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో, అలా అనకూడదండి. ఎందుకో? అమ్మాయిల్ని పడేసేంత మొగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారు అనకూడదు, ఇష్టపడతారు అనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. సరే, ఒక బెట్ వేసుకుందాం. నేను ఉట్టి లాగుతాను, నువ్వు కొట్టు. కొడితే నేను పడడం కాదు, ఇష్టపడతాను. సరే పద, ట్రై చేద్దాం. అమ్మాయిలోనే మాయంద్రా, మనం ఏం చేయలేం. పదండి, ఆ ఉట్టి ఏర్పాట్లు చూద్దాం. ఏంటి ఆగిపోయావు? కొట్టలేవా? నేను కొట్టడం కాదు, ఆ అమ్మాయితో కొట్టిస్తా. నేనా?
చూద్దాం.